ఈ రోజు న్యూస్ చూసుకున్నట్లయితే V6 వెలుగు పేపర్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, కులాల వారీగా శాస్త్రీయంగా సర్వే నిర్వహించిందని, ఇలాంటి సర్వే దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఈ పద్ధతిలో కులాల వారీ సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సర్వే చేయాలన్న ప్రతిపాదనకు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. సర్వే అనంతరం బీసీ జనాభా 57.6% ఉండడంతో 42% రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ చేసిన సిఫార్సులను కేబినెట్ ఆమోదిస్తూ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. అనంతరం 42% రిజర్వేషన్ల బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించాలని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ వారి ప్రజాప్రతినిధుల ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. గవర్నర్ ఆమోదించినప్పుడు నోటిపై అవసరం లేదు. రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ఆగస్టు 31 అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఏ ఒక్క పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదని హైకోర్టు ధర్మాసనానికి ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదన్నారు. అంతకంటే ముందు అసెంబ్లీ ఫోర్స్లో లేని సమయంలో జూలై 10న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, దానికి కూడా గవర్నర్ పంపగా అదే నెల 26న గవర్నర్ రాష్ట్రపతికి పంపారని తెలిపారు. దీనికి ఇంకా పెండింగ్లోనే పెట్టారన్నారు. సెక్షన్ 284A ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఉండరాదన్న నిబంధనను ప్రభుత్వం సవరించిన దానికి గవర్నర్ నుంచి అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఎంత మేరకు రిజర్వేషన్లు ఉండాలో నిర్దేశించకుండా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణితో గత ప్రభుత్వం 2018 డిసెంబర్ 15 తీర్మానం చేసిందన్నారు. చట్టసభలో ఆమోదించిన బిల్లులను గడువులోగా గవర్నర్ ఆమోదించకపోతే చట్టంలోగా భావించాల్సి ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు పేర్కొందని ఏజీ గుర్తు చేశారు. ఆ ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని తెలిపారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడించిందన్న ఏజీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థాన జోక్యం ఉండదని వాదనలు వినిపించారు. ఆ రూలు రాజకీయ రిజర్వేషన్లకు కాదు, బీసీ రిజర్వేషన్లు ఆమోదం కోసం మార్చి 30న ప్రభుత్వం గవర్నర్కు పంపినా ఇప్పటి వరకు ఆమోదించలేదని హైకోర్టు బెంచ్కు ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. తమిళనాడు కేసులో గవర్నర్కు పంపిన బిల్లులు లేదా ఆర్డినెన్స్ను నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదించడమో తిరస్కరించడమో చేయకపోతే అవి ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని తాజాగా సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిందని తెలంగాణ విషయంలోనూ ఇది వర్తిస్తుందని ఆయన వాదనలు వినిపించారు. గవర్నర్ ఆమోదం చెప్పి ఉంటే ప్రభుత్వం నోటిఫై చేయాల్సి వచ్చేదని, గవర్నర్ ఆమోదించిన పక్షంలో తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది ఆటోమేటిక్ గా గవర్నర్ ఆమోదించినట్లేనన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అందుకే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గవర్నర్ ఆమోదించలేదు కాబట్టి ప్రభుత్వం విడిగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు అడిగిన ప్రశ్నకు ఏజీ సమాధానం చెప్పారు. రిజర్వేషన్లు 50% మించరాదంటూ ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు కేవలం విద్యా ఉపాధి రంగాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇది రాజకీయ రిజర్వేషన్లకు వర్తించదని పేర్కొన్నారు. చట్టాన్ని తీసుకొచ్చే అధికారం రాష్ట్రానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్లో జీవో 9ని మాత్రమే సవాల్ చేశారని, ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగాలని, ఎలాంటి మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయొద్దని ఆయన కోరారు. క్యాప్ 50% మించరాదనడం అన్యాయం. ప్రభుత్వం తరపున మరో సీనియర్ అడ్వకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ వాదనలు వినిపిస్తూ, పెంచిన బీసీ రిజర్వేషన్లతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. రాష్ట్రంలో ఎస్టీలు 10.43%, ఎస్సీలు 17.42%, బీసీలు 57.6% చొప్పున ఉంటే మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదనే వాదన 67% అమలు చేశాయి. మిగిలిన 33% పదవులను కేవలం 15% ఉన్న అగ్రకులాలకు దక్కడం అనేది కూడా అన్యాయమే. ఇప్పటి వరకు 50% పదవులను 15% ఉన్న అగ్రకులాల వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు 42%కి పెంచడంతో వచ్చే నష్టం ఏమీ లేదు. రిజర్వేషన్ల కల్పన ప్రాథమిక హక్కులు వస్తుంది. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి పేర్కొన్నారు. 80% ఉన్న బీసీలు, ఎస్సీ, ఎస్టీలు 67% రిజర్వేషన్లు కల్పించిన
మరో 15% జనాభాకు 3.33% రిజర్వేషన్లు అమలవుతావని, అలాంటప్పుడు పిటిషనర్ల ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లిందని చెప్పడానికి వీల్లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓటు వేయడం ప్రాథమిక హక్కుల కిందికి రావని వాదించారు. ఇవి రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కావని ఏ హక్కు కింద ప్రస్తుత రిజర్వేషన్లు ప్రశ్నిస్తున్నారని ఆయన అడిగారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు తీసుకువచ్చినప్పుడు గణాంకాలు సేకరించి పునఃపరిశీలించాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, 50% పరిమితి దాటకూడదని ఎక్కడ చెప్పలేదని పేర్కొన్నారు. అందువల్ల నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని నిన్న హైకోర్టు ఏజీ సుదర్శన్ రెడ్డి అన్నారు. సో ఇది మొత్తం ఏంటి అంటే, ఒక గత మార్చి నుండి నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి స్టే వరకు తెలంగాణలో ఒక బీసీ కులగణన సర్వే జరిగిన తర్వాత బీసీలకి స్థానిక ఎలక్షన్లో 42% రిజర్వేషన్లతో ప్రభుత్వం ఒక ప్రపోజల్ సవరణ చేయాలని, ఒక జీవో 9 సవరణ చేయాలని గవర్నర్ గారికి పంపడం జరిగింది లేక. సో ఆ గవర్నర్ గారు ఇప్పటికీ కూడా దాని మీద సంతకం పెట్టకుండానే తెలంగాణ ప్రభుత్వం ధైర్యం చేసి బీసీలకి ఎట్టి పరిస్థితులలో 42% వీళ్ళకి హక్కులు కల్పించాల్సింది, 42% మన వాళ్ళకి వాటా కల్పించాలి స్థానిక ఎలక్షన్లో అని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యం చేసి మరి ముందుకెళ్ళింది. కానీ అది జీవో మీద పంపించినటువంటి జీవో మీద గవర్నర్ గారు ఎలాంటి సంతకం పెట్టకుండానే స్థానిక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఒక మాధవరెడ్డి గారు కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో మొన్న ఆల్రెడీ హైకోర్టు గవర్నర్ గారు జీవో మీద సంతకం పెట్టకుండా ఏ విధంగా మీరు స్థానిక ఎలక్షన్లకు వెళ్తారని కూడా ప్రభుత్వాన్ని మందలించడం జరిగింది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి ఏదేమైనా నేను స్థానిక ఎలక్షన్లో బీసీలు 42% వాటా కల్పిస్తాను వాళ్ళకి అని చెప్పేసి స్థానిక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కానీ మొన్న ఏమైందంటే హైకోర్టులో మొన్న పిటిషన్ విచారణకి హైకోర్టులో ఏమైంది అంటే ఫస్ట్ రోజు వాదనలు విన్నట్టు ప్రభుత్వం తరపున, అదే విధంగా పిటిషనర్ ఎవరైతే మాధవరెడ్డి ఉన్నారో వాళ్ళ తరపున వాదనలు విన్న తర్వాత మొదటి రోజు వాదనలు విని రెండో రోజుకి వాయిదా వేసి అది రెండో రోజు అంటే నిన్న గురువారం నాడు మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో మళ్ళీ కేసు రీఓపెన్ చేసి సాయంత్రం 5 గంటలకు అట్లా మధ్యంతర స్టే ఇవ్వడం జరిగింది ఆ యొక్క జీవో మీద. సో ఇప్పుడు హైకోర్టు చెప్తుంది ఏంటి అంటే గవర్నర్ గారు సంతకం పెట్టకుండా రాజ్యాంగ సవరణ జరగకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడానికి వీల్లేదు. ఇది పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాతనే వీళ్ళకి 42% ఇవ్వాల్సి వస్తుంది. సో రాజ్యాంగం ప్రకారం 50% మించకూడదు కాబట్టి 50% మించకూడదు కాబట్టి ఇది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే భారత రాజ్యాంగం 9వ షెడ్యూల్ పెట్టిన తర్వాతనే స్టేట్లలో మీరు అమలు చేయాల్సుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీసీలకు 42% ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ పరంగా మీరు ఇచ్చుకొని ఎన్నికలకు పోవచ్చు. కానీ మొత్తం కలిపి 67% పోతుందంటే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగడానికి వీల్లేదని చెప్పి నేను హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్నటువంటి 4-5 ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగింది. అదే విధంగా నిన్న కొంతమంది నామినేషన్ వేయడం జరిగింది, మళ్ళీ ఆగిపోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముందు ఉన్నటువంటి ఈ యొక్క బాధ్యత ఏంటి అంటే వీళ్ళు ఎలక్షన్లకి పోవాలంటే ఒకటి పార్టీ పరంగా 42% ఇవ్వాలి, లేదా 9th షెడ్యూల్ పెట్టిన తర్వాతనైనా ఎన్నికలకి పోవాల్సి ఉంటుంది, లేదా గవర్నర్తో ఒప్పించి హైకోర్టు మధ్యంతర స్టేని వెకేట్ చేసించుకొనైనా ఈ ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది, లేదా సుప్రీంకోర్టు ద్వారా అయినా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 విధాలు కూడా వీళ్ళు ఎన్నికలకు పోయే ఛాన్సెస్ ఉంది. మరి వీళ్ళు ఎన్నికలకు పోతుందా లేదనేది మనం ముందు చూసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టు మాత్రం నిన్న స్టే ఇచ్చేసి 4 వారాల్లో అంటే 1 నెల రోజుల్లో ప్రభుత్వం పిటిషన్ వేసుకోవచ్చు మళ్ళా అని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చింది. మళ్ళీ అదే విధంగా వీళ్ళు ప్రభుత్వం 4 వారాలు వేసిన తర్వాత ఇంకో 2 వారాలు ఎక్స్ట్రా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్లకి వాళ్ళకి కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంటే దాదాపు 1.5 నెలల సమయం ఇంకా ఎలక్షన్లకి ఉందని
మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 1.5 మంత్ దాకా మనకి ఎలాంటి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్ ఉండబోవని ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తూనే ఉన్నది మనకి. సో ఇది మొన్న జరిగినటువంటి బీసీల తంతు. సో మరి ఇప్పుడు వీటి మీద బీసీ ఏమంటారు అనేది మనకు ఒకసారి చూసుకుంటే, సుప్రీంకోర్టు ఇవన్నీ బీసీ సంఘాలు మరి దాటిపోయింది, అది సెకండ్ పేపర్లోనే ఉంటుంది చూడు.